బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆమె సొంత జిల్లాలో నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. సార్, అంటే కవిత మీద సస్పెన్షన్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే పార్టీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే గత కొద్ది రోజులుగా వారు చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అధికార పార్టీకి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు కూడా, ఎందుకు ఇట్లా మాట్లాడుతుందని. ఒక పక్క పార్టీ ఓడిపోయి ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ, ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో నువ్వు ఎంపీగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి అదేవిధంగా పార్టీ నాయకుడు కూతురే ఉండి కూడా నువ్వు చేసే చర్యలు ఏవైతున్నాయో ప్రజలు కూడా బాధపడుతున్నారు. నీ స్టేట్మెంట్ చూసి నీ చర్యలు చూసి దానికి అనుగుణంగా ఇదే కాకుండా ఇవాళ రాష్ట్రంలో మోసం చేసే పార్టీలు రెండు అయిపోయినాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు కలిపి ఈ రాష్ట్రాన్ని దోసుకొని తింటున్నాయి. రేవంత్ రెడ్డి అనేవాడు డే టైంలో మొత్తం కాంగ్రెస్, నైట్లో బీజేపీ. ఇద్దరికి ముళ్ళలు మోస్తున్నాడు, ఇద్దరు సూట్ కేసులు మోస్తున్నాడు, ఇద్దరు సంతృప్తి పరుస్తున్నాడు. అసలు దేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట్లా చేయడు, ఒక్కటి చేస్తున్నాడు. పూర్తి రెండు పార్టీలను కలిసి చేస్తున్నాడు. అంటే సంచలన నిర్ణయం తీసుకొని కేసీఆర్ ఎట్లాంటి మెసేజ్ ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చిన మెసేజ్ చాలా కఠినమైంది. ఇది సొంత కూతురైనా కానీ పార్టీ వ్యతిరేకం చేస్తే వదిలిపెట్టేది లేదు అన్న మెసేజ్ మాత్రం ప్రతి కార్యకర్తకు ఇచ్చింది ఆయన. ఎందుకంటే 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇది, 4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్టీ ఇది. ఈ పార్టీలో తన కొడుకైనా కూతురైనా పార్టీకి వ్యతిరేకం చేస్తే ఈ విధంగా చర్యలు ఉంటాయని చెప్పి ఒక మెసేజ్ పంపించింది ఆయన. కాబట్టి సంతోషం అన్నమాట. కవిత చెప్తుంది అవినీతి ఆనకొండలు హరీష్ రావు కావచ్చు అని ఇద్దరు పేర్లు చెప్పింది. సో కాళేశ్వరం అంశం విషయంలో దాన్ని ఎట్లా చూస్తారు సార్? నువ్వు ఎట్లా ఉండాలని నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ అంటే నేను కొంచెం సీనియర్ మోస్ట్ నాయకుడు చెప్తున్నా. ఒకవేళ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పేది ఉంటాను, అట్లా చేస్తే చెప్పి బయటకు వెళ్ళిపోయి ఉంటాను, నీకు మంచి పేరు వస్తున్నాయి కావచ్చు. ఇలా పార్టీ ఓడిపోయి కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడుతూ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు చేసిన స్టేట్మెంట్ ఎట్లా ఉన్నది? బీజేపీకి కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది అది. కాబట్టి దాన్ని ఎవడు నమ్మడు, ఆ మాటలు ఎవడు నమ్మడు, నమ్మే పరిస్థితి లేదు. కవిత సస్పెన్షన్ పార్టీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? నో, ఏం పడదు. పార్టీలో అందరూ సమానమే, నేను కూడా అంతే. వాళ్ళ పార్టీలో కొంతమంది కార్యకర్తలు ఉంటారు, పోతారు, వాటితో నష్టం ఏమి ఉండదు. పార్టీ ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన, ఆ ప్రక్షాళన భాగంగానే ఈ చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. పార్టీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, పార్టీలో ఎంతటి వారైనా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందనేది బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.